హలో గైస్, వెల్కమ్ బ్యాక్ షో వైబ్స్. వచ్చేసా షో వైబ్స్ ని బ్యాక్ కి తెచ్చేసా. ఇక్కడ నుంచి బ్రేక్లు ఉండవమ్మా, నేను వీడియోస్ పెడుతూనే ఉంటా, ఇక మీరు చూస్తూనే ఉండాలంతే. ఒక మంచి అప్డేట్ తో అయితే వచ్చేసాను భయ్యా ఇట్టకేలకు. ఎస్, సో మొత్తానికి అయితే దేవరా నుంచి ఫస్ట్ సాంగ్ ఎప్పుడో రిలీజ్ అయిపోయింది. దేవరా నుంచి మళ్ళీ ఒక అప్డేట్ అయితే మళ్ళీ వస్తూనే ఉంది. సో మొత్తానికి అప్డేట్ ఏంట్రా బై అని ఆరాధిస్తే మనకు వచ్చిన అప్డేట్ నెక్స్ట్ సెకండ్ సింగిల్ భయ్య. సో మొత్తానికి అయితే సెకండ్ సింగిల్ అయితే ఎలా ఉండబోతుంది, అసలు వాళ్ళ వోకల్ ఏంటి అండ్ ఆ సాంగ్ ఎలా ఉండబోతుంది అనేది క్లియర్ గా మనం మాట్లాడుకుందాం. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అండ్ మెయిన్ గా ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉండబోతుంది. సో జాగ్రత్తగా వినండి అందరూ కూడా. సో మొత్తానికి అయితే ఇక్కడ మనకి ఫస్ట్ సింగిల్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. ఇక కుంభస్థలాన్ని భద్ర కొట్టిందని చెప్పాలి. సో రికార్డ్ లెవెల్లో రీల్స్ కూడా మామూలుగా హల్చల్ అవ్వట్లేదు. సో మొత్తానికి అయితే ఒక రేంజ్ లో సెట్ చేసి పెట్టింది. బెంచ్ మార్క్ అయితే ఫస్ట్ సింగిల్ అయితే దేవరా నుంచి. అండ్ సెకండ్ సింగిల్ లో మాత్రం అస్సలు ఆశ్చర్యకర విధంగా అస్సలు వోకల్ అదే భయ్య, అసలు ఓన్లీ ఫీమేల్ సాంగ్ మాత్రమే ఉండబోతుందంట. అంటే ఫీమేల్ వాయిస్ మాత్రమే ఈ సినిమాలో, అదే ఈ సెకండ్ సాంగ్ లో ఉండబోతుంది. అంటే ఎన్టీఆర్ ఇందులో ఉంటున్నాడా లేదా అనేది డౌట్ అనమాట. సో మొత్తానికి అఫ్ కోర్స్ ఎన్టీఆర్ ఖచ్చితంగా ఉంటాడు ఆ పాటలో, ఫీమేల్ సాంగ్ అయినా. బట్ ఈ ఓన్లీ ఫీమేల్ వాయిస్ తోనే సాంగ్ రావడం అనేది నిజంగా ఆశ్చర్యకరమే. ఎందుకంటే ఇది ఎన్టీఆర్ సినిమా కాబట్టి మాక్సిమం ఎన్టీఆర్ సినిమాల్లో ఎక్కడ కూడా ఓన్లీ ఫీమేల్ సాంగ్ అనేది ఇప్పటి వరకు అయితే నాకు తెలిసినంత వరకు లేదని అనిపిస్తుంది భయ్య. ఉందా? లేదనుకుంటా. సో మొత్తానికి ఏదైనా ఉందనుకుంటే తప్పకుండా మన కాంట్రోల్లో తెలియచేయండి. సో అదేదో నేను కూడా తెలుసుకుంటా. ఇంకా ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఈ సాంగ్ అంటే మాత్రం ఇంకా ఎక్కువ రోజులు అయితే లేదు భయ్య, జస్ట్ 2 weeks లో అయితే రిలీజ్ అవబోతుంది. సో మొత్తానికి అయితే సినిమా September 27 ఖచ్చితంగా వస్తుంది భయ్య. చాలా మంది రూమర్స్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు రావట్లేదని. సో డోంట్ వరీ, September 27 అయితే ఫిక్స్ అయిపోయింది. బల్ల గుద్ది చెప్తున్నా, రాసి పెట్టుకో. సో మొత్తానికైతే ఇదిగా సంగతి అయితే. మరి సాంగ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారో తప్పకుండా మన కాంటలో తెలియచేయండి. ఈ సాంగ్ కూడా ఒక రేంజ్ లో ఆల్చలవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షో వైబ్స్.